నేను ప్రతి స్థాయి మీరు చిక్మగళూరు విజిట్ చేస్తే ముల్యాంగిరి పీక్ ఇంకా బాబా బుడంగిరి పీక్ కోసం మీరు బెటర్ మార్నింగ్ వెళ్ళండి. ఎందుకంటే మార్నింగ్ వెళ్తే మీరు ఈవినింగ్ వరకు కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్గా ఎంజాయ్ చేయొచ్చు అండ్ మొత్తం కవర్ చేయొచ్చు. నేను వెళ్ళింది ఆఫ్టర్నూన్ వెళ్ళాను. నాకు ఆ బ్యాడ్ విండర్ ఉండడం వల్ల నాకు 5:30 వరకు అక్కడే సరిపోయింది. అండ్ అక్కడ నుంచి నేను ట్రై చేశాను బాబా బుడంగిరికి వెళ్ళడానికి, బట్ అది 5:30కే క్లోజ్ అంట. నేను అక్కడ వెళ్ళేసరికి వాళ్ళు నాకు అలౌ చేయలేదు. అందుకోసమే ఈ వీడియో అనేది నేను నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. సో హోప్ యూ లైక్ ఇట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ డే 3 అండ్ యాక్చువల్గా నేను ముల్యాంగిరి పీక్ అయిపోయిన తర్వాత బాబా బుడంగిరికి నేను వెళ్ళాం కదా. సో బాబా బుడంగిరికి వెళ్ళినప్పుడు అప్పుడే టైం 5:40 అయిపోయింది. అటు క్లోజింగే 5:30 అంట. సో వెళ్ళడం కుదరలేదు. అందుకోసమే మళ్ళీ ఇవాళ నిన్నటి వీడియో మళ్ళీ ఇవాళ కంటిన్యూ చేయబోతున్నాను. సో ఇవాళ డేట్ వచ్చేసి 30th, టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 10 అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం మార్నింగ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా బయలుదేరపడమండి. ఇంకా ఇవాళ మన ఇది ఎపిసోడ్ 3 కదా, ఎపిసోడ్ 4 కూడా మళ్ళీ ఇవాళ వస్తుంది. సో ఎపిసోడ్ 4 మాత్రం డెఫినెట్గా అసలు మిస్ అవ్వకండి. సో మంచి మంచి ప్లేసెస్ అయితే వస్తాయి ఎపిసోడ్ 4లో. సో స్టే ట్యూన్డ్ ఫర్ దట్. లెట్స్ గో ఇంటు ది గోపురం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగింగ్ వ్యూ. సో ఇవాళ వచ్చేసి డే 3 అండ్ యాక్చువల్గా నిన్న బాబా బుడంగిరికి వెళ్ళడం కుదరలేదు కదా. అంటే టైం అయిపోయింది అనమాట. 5:30కే క్లోజ్. నేను వెళ్ళేసరికి 5:40 అయింది. అప్పటికే కంప్లీట్ ఫాగ్, చాలా దారుణంగా ఉంది ఫాగ్ అనమాట. సో ఇప్పుడు ఆ బాబా బుడంగిరి అనేది మనం ఇప్పుడు కంప్లీట్ చేసేయాలి. అండ్ సో ఈరోజు ఎపిసోడ్ 4 కూడా వస్తుంది. నేను చాలా లక్కీ. నేను ఉంటున్న హోటల్లో ఆయన ఓనర్ చాలా మంచోడు. చాలా మంచిగా ట్రీట్ చేశారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఆయన మంచి మంచి ప్లేసెస్ సజెస్ట్ చేశారు. ఎక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు, చాలా బాగుంటుంది. అండ్ ఈ హోటల్లో తిను, ఆ హోటల్లో తినని. ఆయన పేరు రాఘవేంద్ర గౌడ. నేను డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్స్ లింక్ పెడతాను. సో ఎవరైనా చిక్మగళూరు వస్తే డెఫినెట్గా ఈ హోటల్లో స్టే చేయండి. ఇట్ ఈస్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. 1 డేకి 800 అంటే పర్లేదు. నేను అయోధ్యలో 1 డేకి 2500 కట్టా. వెళ్ళే దారిలో సిరీ కెఫే అని ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ అంట. అది లైక్ ప్రతి కాఫీ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ కాఫీ అక్కడే దొరుకుతుంది. అండ్ ఒకవేళ కాఫీ పౌడర్ అంటే మనం మన సైడు వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసిన కాఫీ పౌడర్ దొరకవు కదా, అన్నీ న్యాచురల్ అథెంటిక్ కాఫీ దొరకవు కదా. సో ఇక్కడ అమ్ముతున్నారు అనమాట కాఫీ పౌడర్ కూడా. నేను కాఫీ పౌడర్ పట్టుకెళ్ళేంత సీన్ లేదు, ఎందుకంటే నేను ఉండేది బ్యాచులర్ కాబట్టి. తీసుకెళ్తే మా అమ్మ వాళ్ళు తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఒక సిప్ ఆఫ్ కాఫీ తాగి స్టార్ట్ అయిపోతాం బాబా బుడంగిరికి. ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చేయలే. బ్రేక్ఫాస్ట్ అంటే నాకు బాగా గుర్తొచ్చింది, మీరు ఎప్పుడైనా సరే కర్ణాటక వస్తే మైసూర్ మసాలా దోశ తినండి. అదోరా, అది మామూలుగా ఉండదు. ఇక్కడ ఎక్కడ మంచి ప్లేస్ కనబడట్లేదు, మంచి రెస్టారెంట్. ఇదేదో కెలోగర్ గోల్డ్ కాఫీ అంట. ఇక్కడ అన్ని కాఫీ ఎక్కువగా కాఫీ షాప్లో అమ్ముతారు. సో చిక్మగళూరు ఈజ్ బేసికలీ ఫేమస్ ఫర్ కాఫీ. అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ కాఫీ బేసిక్లీ. ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగిపోయి డైరెక్ట్ పోలీసు వాడు చూస్తున్నాడుగా. ఇదేదో ఇక్కడ టిఫిన్ చేద్దామా? ఇక్కడ ఆరామా అంట. ఇక్కడ ఏదో రాసింది ఆరామ్ అని. నాకు ఫస్ట్ అక్షరం తప్ప మిగతా ఏం తెలీదు. ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి ఇక్కడ ఆరామ్ అనే హోటల్స్. ఎక్కడ ఎందుకు ఇవి పెట్టేద్దాం. ఈ గ్లౌస్ తీయాలంటే ఈజీ అయినాయి, కానీ ఈ గ్లౌస్ తీయాలంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇక్కడ కట్ అయింది కదా. బాగున్నాయి గ్లౌజులు, క్రామ్ స్టార్వి. టూరింగ్ గ్లౌజులు అనమాట బేసిక్గా.
ಫಸ್ಟ್ ಟೋಕೆನಾ? ಫಸ್ಟ್ ಟೋಕೆನಾ? ఎక్స్క్యూజ్ మీ, మైసూర్ మసాలా దోశ ఉందా? మైసూర్ మసాలా దోశ లేదా? नहीं इधर खाने का या खाने के लिए इधर सर्विस साल में मिलता है। ठीक है, मसाला डोसा है? मसाला डोसा, नॉर्मल मसाला डोसा, हाँ नॉर्मल मसाला डोसा, नॉर्मल मसाला डोसा, बटर मसाला, बटर नो नॉर्मल ओके, यू वांट हाँ, and jamun no jamun, not now, and what the watermelon juice, one watermelon juice and one masala dosa, that's it. no you're eating Yeah, I want to have here. yes Yeah. How much rupees? what How much I give the bill. సో బేసిక్గా ఇది ఈ మెనూ ఉంది కదా, ఈ జామున్ మసాలా దోశ ఇంకా ఇంకైతే వాటర్ మెలన్ జ్యూసు, నాకు బాగా ఇష్టమైన వాళ్ళకి ఫేవరెట్ ఆర్డర్ అనమాట. ఇది బాగా గుర్తుండిపోద్ది. ఇప్పుడే నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, సూపర్ అంటే సూపర్ ఉంది మసాలా దోశ. అదేంటో కానీ కర్ణాటకలోన టిఫిన్స్ చాలా 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 బాగుంటాయి. బెంగళూరు వెళ్ళాం కదా లాస్ట్ టైము, అక్కడ కూడా టిఫిన్ చేసినప్పుడు సూపర్ అంటే సూపర్ ఉంటాయి. వెన్ కంపేర్ టు ఆంధ్ర, ఆబ్వియస్లీ ఆంధ్ర కూడా తక్కువేం కాదు, ఆంధ్ర కూడా బాగుంటుంది. మన సైడ్ పెసరట్టు అవన్నీ వేసేలాగా ఎవరు వేయలేరు, అది వేరే విషయం. బట్ దిస్ ఈజ్ ఆల్సో, మళ్ళీ కేరళ వెళ్తే మరి ఫుడ్ తినలేరు, చాలా ఘోరంగా ఉంటుంది. పొద్దుగలే అంత. ఇప్పుడు లైట్గా వర్షం పడుతుంది కదా, ఇక్కడ చాలా లైట్గా వర్షం పడుతుంది కదా. పైకి వెళ్ళేసరికి బేబొత్సంగా పడుతుంది చూడండి. కంప్లీట్లీ ఫాగ్తోనే కవర్ అయిపోయి ఉంటుంది కంప్లీట్లీ. నేను ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది బాబా బుడంగిరికి. అక్కడ వరకు వెళ్ళాలంటే అది పెద్ద సాహసమే, ఎందుకంటే వైజాగ్ అనేది ఇంకా చూసుకునే అవసరం లేదు, మొత్తం ఫాగ్, ఏం కనబడదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే సిరి కెఫే. ఒకసారి లోపలికి వెళ్దామా? చలో లెట్స్ గో, చూద్దాం దాని ముందు. ఆ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది, అక్కడ కూర్చున్నారు. కాఫీ ఉందా? పీనేక. పండుగ అది ఓ ಬಾಬಾ ಬುಡಂಗಿರಿ ಸ್ಟ್ರೈಟಾ ಈ ಕಡೆ ಹೋಗಬೇಡ, ಸ್ಟ್ರೈಟ್. ಆಹಾ, ಅಂದ್ರೆ 5 ಕಿಲೋಮೀಟರ್ ಇದೆ. 5 ಕಿಲೋಮೀಟರ್, 2 to 3 to 5 ಕಿಲೋಮೀಟರ್. ಓಕೆ, ಓಪನ್గా. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು.
వీఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు బాబా బుడంగిరి. అండ్ ఇందాక బాబా బుడంగిరికి వచ్చే దారిలోనే జరీ ఫాల్స్ ఉంటాయి. సో జరీ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి దగ్గరికి వచ్చేవరకు అది ఏం కనిపించలేదు నాకు లిటరల్లీ. జరీ వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి 800 తీసుకుంటాడు. జీప్ మీద వెళ్ళాలి. కంప్లీట్ 4 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ అంట. Oh my god, what the hell? What is this? Heaven? Heaven. రైన్ గేర్లో రైన్ షర్ట్ వేసాను, రైన్ ప్యాంట్ వేసుకోలేదు. కపుల్ గోల్స్. గాయస్ చలి మాత్రం బేభత్సంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. My God. Hey, shit. Yabba. Road. Cha. సో బాబా బుడంగిరి ఇక్కడేదో టెంపుల్ ఉందంట, అందుకోసమే ఇక్కడికి అందరూ కాలుకి చెప్పులు తీసి లోపల నడుస్తున్నాము. ఇంతకీ ఏ టెంపుల్ తెలియదు. So guys, this is the end of Baba Budangiri and స్వర్గం. సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఒక టెంపుల్ ఉంటుంది, ములాంగిరి పీక్ కూడా టెంపుల్ ఉంది, శివ టెంపుల్. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, దత్తాత్రేయ స్వామి టెంపుల్ అంట. సో అదే లాస్ట్. అండ్ అక్కడికి మొబైల్స్ అలౌ లేదు, హెల్మెట్ అలౌ చేసేసరికి నేను వాళ్ళని తక్కువ మంది వేసాను, హెల్మెట్ గోపురం చూసుకోలేదని. తర్వాత లోపల ఇంకొకరు ఉన్నారు. ఇక్కడ ఒక ఫోటో తీసుకుంటే వేరే లెవెల్. సోలో అయిపోయింది కానీ గ్రూప్ రైడ్ వచ్చుంటే చాలా ఫన్ ఉండేది, మామూలు ఫన్ కాదు.
సో దట్స్ ఇట్, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఎపిసోడ్ 3. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ఎపిసోడ్ 4. సో ఎపిసోడ్ 4 మాత్రం మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి, సో డెఫినెట్గా మిస్ అయితే అవ్వకండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓ షిట్.